ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజీఎన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. దాంతోపాటు థియరీ కూడా ఒకసారి చూద్దాం. నేనైతే చాలా అంటే చాలా సింపుల్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. దీనివల్ల మనకు ఫస్ట్ అసలు ఉపయోగం ఏందని తెలుసుకున్నట్లయితే ఈ కోడింగ్ డీకోడింగ్ అనేది మనకి డెఫినెట్గా గవర్నమెంట్ జాబ్స్ అప్పుడు కానీ లేదా ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ ప్రతిసారి 1 or 2 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా అయితే అడుగుతారు. ఈవెన్ బ్యాంకింగ్ కానివ్వండి, ఎట్లానే ఎస్ఎస్సికి కానివ్వండి, ఇటువంటి చాలా ఎగ్జామ్స్కి అయితే చాలా అంటే చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఈ యొక్క కోడింగ్ అండ్ డీకోడింగ్లో నుంచి డెఫినెట్లీ either 1 or 2 ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. ఈ వీడియోలో నేను మీకు అసలు కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, అట్లానే చాలా సింపుల్గా ఈ యొక్క ట్రిక్స్ అనేవి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మనకి ఈ యొక్క కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది ఈవెన్ డిగ్రీ ఎగ్జామ్స్లో కూడా మనకి అనలైటికల్ స్కిల్స్లో అయితే ఏఎన్ఎస్లో అనలైటికల్ స్కిల్స్లో అయితే మనకి సమ్ టైమ్స్ 2 మార్క్స్ కిందకి క్వశ్చన్స్ అయితే వీటి నుంచి అయితే అడగడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క ఇది రీజనింగ్ పార్ట్లోది ఈ యొక్క కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది డైలీ లైఫ్లో చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇంకా వీడియోలోకి కనుక వెళ్ళిపోయినట్లయితే మన ఛానల్ కనుక ఇంకెవరైనా సబ్స్క్రైబర్ కనుక చేసుకోకపోతే కిందనే ఉన్నటువంటి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీరు చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. నేను మీకోసం ఎటువంటి కంటెంట్ ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నాకు మీరు ఈ యొక్క చిన్న సాయం అయితే చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు, చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. మనందరికీ తెలిసినవే A to Z లెటర్స్ అయితే వచ్చు కదా అందరికి. వాటిని సింపుల్గా అయితే A to Z లెటర్స్ అయితే రాసుకుందాం. ఓకే, మనకి మొత్తం 26 ఉంటవి. దాంట్లో A to M వరకు 13 లెటర్స్, రిమైనింగ్ 13 నేను మీకు ఈజీగా చెప్పడం కోసం బ్యాక్ సైడ్ నుంచి జెడ్ వరకు అయితే రాసుకుంటారండి. అంటే సో ఎం తర్వాత వచ్చే లెటర్ మనకి ఎన్ కాబట్టి ఎన్ అయితే ఇక్కడ రాయండి. ఓకే, ఇంతవరకు ఓకే కదా. మనం లెటర్స్ అయితే ఈ విధంగా అయితే రాసుకోండి. A to Z వరకు అయితే ఇక్కడ A to Z లెటర్స్ రాసిన తర్వాత మీకు చేయాల్సింది ఏంటంటే దీనికి సింపుల్గా అయితే నెంబరింగ్ ఇచ్చుకోండి. యాజ్ యూజువల్గా ఏ ఆర్డర్ అయితే ఉందో అది 1 to 26 అయితే నెంబరింగ్ అయితే ఇచ్చేసేయండి. ఇంతవరకు క్లియర్ కదా. ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను మీకు చాలా డిఫరెంట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కొంచెం ఫోకస్ చేసి అయితే మీరు వినండి. చాలా మంది మీకు ఆల్రెడీ యూట్యూబ్లో ఇంకా అట్లానే మీ టీచర్స్ కానీ చాలా మంది చాలా రకాలుగా అయితే చెప్పుకుంటారు. అంటే మళ్ళీ ఇంకొక మోడల్ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ మనకి ఎలా ఉంటాయి అంటే రివర్సింగ్ ఆర్డర్లో ఉంటాయి. అంటే జెడ్ నుంచి ఏకి మళ్ళీ ఈ 1 to ఇక్కడ జెడ్ నుంచి ఏకి 1 to 26 ఆపోజిట్ వేలు అయితే రాసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. సో మీకు అదేం పని లేదు. జస్ట్ ఇక్కడ నార్మల్గా 1 to 26 ఏవైతే ఉన్నాయో A to Z వరకు ఉన్నాయో ఇంతవరకు అసలు మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. మనకందరికి లెటర్స్ వచ్చు కాబట్టి. కాకపోతే ఇక్కడ M దగ్గర నుంచి అయితే కింద నుంచి రాసుకుంటూ వెళ్ళిపోతాము. ఇంతవరకు వచ్చు కాబట్టి ఇంతవరకు అయితే క్లియర్ కదా అందరికి. ఓకే, ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే వీటిని మనం ఖచ్చితంగా అయితే బై హార్ట్ చేయాలి. ఏంటివి? ఏకి ఆపోజిట్ జెడ్, బికి వై, సికి ఎక్స్, డికి డబ్ల్యూ. ఈ విధంగా అయితే మీరు తప్పకుండా అయితే బై హార్ట్ చేయాలి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకి తక్కువ టైం ఉంటుంది కాబట్టి, అంటే ఈ ఒక్క క్వశ్చన్కి ఒక ½ an hour, పావు గంట మనం సాల్వ్ చేసినట్లయితే మన టైం అయితే మొత్తం ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి మనకు టైం అనేది వేస్ట్ కాకూడదు. కాబట్టి ఇంకా మనకు 2 minutes ఎక్స్ట్రాగా మిగిలినట్లయితే మనం అనదర్ ప్రాబ్లమ్ సెట్ చేసుకోవడానికి టైం ఉంటుంది. దానివల్ల మనకి కొంచెం ఎక్స్ట్రా మార్క్స్ అయితే వస్తుంది. సో మనం ఎంత తక్కువగా పాసిబుల్ అయితే అంత తక్కువలో అయితే మనం సమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి ట్రై చేసుకోవాలి. సో ఇంతవరకు రాసుకున్న తర్వాత మీకు ఇవి ఈ ఆపోజిట్ లెటర్స్ అనేవి 13 pairs ఉంటవి. ఈ 13 pairs గుర్తుపెట్టుకోవడానికి నేను సింపుల్ ట్రిక్స్ అయితే చెప్తాను. అదైతే ఒకసారి చూడండి. కోడ్స్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కోడ్స్ ఏంటంటే తర్వాత అడిగితే కళ్ళు మూసుకొని చెప్తారు. ఇంతవరకు అయితే కాదు, వీడియో మాత్రం మీరు క్లియర్గా అయితే వినండి. ఏకి జెడ్ అనేది ఆపోజిట్ లెటర్ అనేది A to Z మనకి నార్మల్ ఐడియా ఉంటుంది. దీనికోసం పెద్దగా మనం ఏం కోడ్ అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అట్లానే బికి వై కూడా గుర్తుంటుంది, సికి ఎక్స్ కూడా గుర్తుంటుంది. అంటే ఇవి ఫస్ట్ 3 కాబట్టి మనకి సింపుల్గా అయితే గుర్తుంటవి. ఇంతవరకు ఏం అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి డికి డబ్ల్యూ అనేది డి ఓ డౌన్
డౌన్ అనే పదం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈకి ఈ వి ఉంది కదా, దీనికి ఈవినింగ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎఫ్యు ఉంది కదా, ఎఫ్యుకి ఫంక్షన్ అని అయితే గుర్తుపెట్టుకోండి. నేను ఈ పేర్లు చిన్న చిన్న పేర్లు ఎందుకు చెప్తుందంటే ఈ వర్డ్స్ అయితే మనం సింపుల్గా అయితే డైలీ లైఫ్లో వింటుంటాం కాబట్టి మర్చిపోకుండా చాలా అంటే చాలా సింపుల్గా మీకు గుర్తుంటాయని నేను ఈ విధంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయటం అనేది జరుగుతుంది. దీనికి ఫంక్షన్. తర్వాత నెక్స్ట్ దీనికి గుజరాత్, జీటీ అంటే గుజరాత్. ఓకే, గుజరాత్. తర్వాత దీనికి హెచ్ఎస్ అంటే హుసేన్ సాగర్ అని గుర్తుపెట్టుకోండి. హుసేన్ సాగర్. ఐఆర్కి సింపుల్గా మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ధృవ మూవీ అందరం చూసే ఉంటాంగా, అందులో ఇర్ఫాన్ అని ఉంటుంది కదా, దాన్ని అయితే సింపుల్గా అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఇర్ఫాన్. తర్వాత జేకి క్యూ ఆపోజిట్ లెటర్ కాబట్టి ఇది మామూలుగా మనకి యొక్క జాక్ అండ్ క్వీన్, దాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇది జాక్ అండ్ క్వీన్. కేపీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే కేఏ పాల్ తెలుసు కదా, కేఏ పాల్, లేకపోతే కేఏ పాల్ అయినా, లేకపోతే ఆపోజిట్ లో పవన్ కళ్యాణ్, కేపీ అంటే లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా ఆపోజిట్ లో అయితే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఎల్ఓ ఉంటే లవ్ అని అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఎల్ఓవిఈ. ఇది ఎల్ కి ఆపోజిట్ వర్డ్ లవ్, ఎల్ఓ అన్నట్లు. తర్వాత ఎంఎన్ కి మెన్, ఎంఏఎన్. ఓకే, ఇంతవరకు మీకు క్లియర్ కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సింపుల్గా అయితే వీటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి చూసినట్లయితే ఈ ఫస్ట్ 3 అయితే మీకు అవసరం లేదు, ఆటోమేటిక్గా గుర్తుంటాయి. ఏకి జెడ్, బికి వై, సికి ఎక్స్ అని గుర్తుంటవి. తర్వాత నుంచి ఇంకా డికి ఆపోజిట్ వర్డ్ డబ్ల్యూ, అంటే ఇక్కడ డిఓ డబ్ల్యూ అని డౌన్ లో డిడబ్ల్యూ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈవినింగ్, ఈకి ఆపోజిట్ వర్డ్, ఈకి వి ఆపోజిట్ వర్డ్, ఎఫ్ కి యు ఆపోజిట్ వర్డ్ కాబట్టి ఇక్కడ ఫంక్షన్ లో ఎఫ్ యు అయితే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా జీకి ఆపోజిట్ వర్డ్ టీ అని వస్తుంది, దానికి గుజరాత్, టీ గుజరాత్, లేకపోతే జీటీఏ వైసిటీ ఉంది కదా, ఇట్లా ఏ విధంగా మీకు ఏ నేమ్స్ అయితే గుర్తుంటే అట్లాగా ఇది. తర్వాత హెచ్ఎస్ ఉంది కదా, హెచ్ఎస్ అంటే హుసేన్ సాగర్, హెచ్ఎస్ ఆపోజిట్ వర్డ్ హుసేన్ సాగర్. ఇర్ఫాన్, ఐఆర్ కి ఇర్ఫాన్, ఐకి ఆపోజిట్ వర్డ్ ఆర్ అన్నట్లు. తర్వాత జే కి ఆపోజిట్ వర్డ్ క్యూ అయితే జాక్ అండ్ క్యూన్, క్యూన్ లో క్యూ, జేలో జాక్, జాక్ లో జే. ఇంతవరకు క్లియర్ కదా. ఇంకా నెక్స్ట్ కే కి పి ఆపోజిట్ వర్డ్ కేఏ పాల్, కేలో కే, పాల్లో పి తీసుకోండి, కేకి ఆపోజిట్ వర్డ్ కేఏ పాల్. అట్లా లేకపోతే ఇంకా అది కూడా గుర్తులేతే ఆపోజిట్ లో పవన్ కళ్యాణ్, కేకి పి ఆపోజిట్ వర్డ్ వస్తుంది, పికి కే ఆపోజిట్ వర్డ్ వస్తుంది, ఆ విధంగా. తర్వాత నెక్స్ట్ కి ఎల్ కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే ఓ, అంటే ఇక్కడ ఎల్ ఓ, లవ్ లో ఎల్ ఓ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా లాస్ట్ ది ఎం కి ఆపోజిట్ వర్డ్ మెన్, అంటే ఎం కి ఎన్ అనేది ఆపోజిట్ వర్డ్, సో మెన్ అని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పటి నుంచి ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మీరు విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయితే మీరు ఆన్సర్ చేయొచ్చు. కొన్ని మోడల్స్ అయితే ఈ యొక్క కోడింగ్ అండ్ డీకోడింగ్ లో అయితే నేను మీకు సింపుల్ గా ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చేసి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే సార్, నాకు ఇది కూడా అర్థం కాలేదు, లేదా ఈ చిన్న చిన్న వర్డ్స్ కూడా నేను గుర్తుపెట్టుకోలేను అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం నేను ఇంకో చిన్న ట్రిక్ అనేది చెప్తాను. అట్లీస్ట్ ఓవరాల్ లెటర్స్ అనేవి 26 ఉంటాయి కదా, ఆ 26 అనేది మైండ్ లో ఉంచుకోండి. ఎటువంటి మీకు ఏ ఆపోజిట్ లెటర్ అడిగినా 27 లో నుంచి మిమ్మల్ని అడిగినటువంటి లెటర్ అయితే రిమూవ్ చేయండి, ఆపోజిట్ వర్డ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, నేను ఇక్కడ డికి ఆపోజిట్ వర్డ్ కనుక్కోమన్నానంటే, అంటే డికి ఆపోజిట్ లో ఏమొస్తుందంటే 27 మైనస్ డి అంటే 4 కదా, డికి 4 కదా అందరికి తెలిసిందే. సో 27 మైనస్ 4 ఇక్కడ. ఓకే, 27 మైనస్ 4 అంటే మనకి 23 వస్తుంది. 23 అంటే ఏముంది, డబ్ల్యూ ఉంది. ఈ విధంగా మనకి ఆన్సర్ అయితే డబ్ల్యూ. చూసుకోండి, ఇక్కడ డికి డబ్ల్యూనే ఉంది కదా, ఇది ఒక ప్రాసెస్ ఉంది. మీకు ఇదైతే గుర్తుపెట్టుకుంటే కొంచెం సింపుల్గా అయితే అవుతుంది, ఇటువంటి సొల్యూషన్స్ ఏం చేయకుండా. లేకపోతే ఇది కూడా మా వల్ల కాదంటే ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి, 27 మైనస్ గివెన్ యొక్క లెటర్ నెంబర్ ఎంతో రాసుకోండి, దాన్ని మైనస్ చేస్తే మీకు వచ్చేటువంటి ఆన్సరే దాని ఆపోజిట్ అవుతుంది. అదైతే ఆ విధంగా అయితే ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇంక ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని మోడల్స్ లో అయితే సాల్వ్ చేద్దాం. మనకి ఎగ్జామ్స్ లో అనేది ఏ విధంగా అడుగుతారు అనేది సింపుల్ టు కాంప్లెక్స్ అయితే మనం ఒక్కొక్కటి 1 by 1 అయితే సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ టైప్ చూద్దాము. టైప్ 1 మనకి ఈ యొక్క కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ అవ్వడానికి ఆస్కారం ఉందని ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ ఉన్నట్టే ఇస్తారు. n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ h దగ్గర ఏది ఉందో అదే ఇస్తారు. అంటే సింపుల్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇస్తారు, ఈకి కోడ్ 5 ఇస్తారు, తర్వాత nకి 14 ఇస్తారు, దీనికి తర్వాత కౌ COW కౌకి సి దగ్గర 3 ఉంది కాబట్టి 3 ఇస్తారు. మనకి జస్ట్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకి కోడ్ 15 ఉంది కాబట్టి ఇక్కడ 15 ఇస్తారు. తర్వాత డబ్ల్యూకి 23 కాబట్టి 23 ఇస్తారు. మనల్ని ఏమడుగుతారంటే ఇప్పుడు ఇట్లా ఇచ్చినప్పుడు హెన్ కౌ ఇస్తే దేర్ ఫర్ డాగ్ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ అని ఇస్తారు. మనకి ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అయితే ఉంటవి. సింపుల్గా అడిగినప్పుడు అయితే ఈ విధంగా ఉంటవి. ఇక్కడ ఇచ్చేసినప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇట్లా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ యొక్క లాజిక్ ఏందో గమనించండి. అంటే ఈ చిన్న ప్రాబ్లం అనే కాదు, పెద్ద ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా ఈ లాజిక్ ఏంది, ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఉన్న నెంబరే ఏమన్నా ఇచ్చారా, లేకపోతే ఏమన్నా ఎడిషన్ చేసి ఇచ్చారా, ఏమన్నా మైనస్ చేసి ఇచ్చారా, లేకపోతే వాళ్ళకి రివర్స్ ఆర్డరింగ్ ఏమన్నా ఇచ్చారా, ఇటువంటివి కనుక మీరు కొన్ని ఉంటవి. ఇవి కనుక మీరు గమనించగలిగితే ఆన్సర్స్ అనేవి చాలా సింపుల్గా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏముంది చూసుకోండి, ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ లెటర్స్ ఇచ్చారు కాబట్టి ఈ నెంబర్స్ కి అంటే ఈ యొక్క లెటర్స్ కి ఏదైతే కోడ్ ఉంటుందో అదే కోడ్ ఇచ్చారు కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఇక్కడ డీకి ఏ కోడ్ రాసుకోండి. 4 రాస్తారు, 4 రాస్తారు. ఓకి ఆల్రెడీ ఉంది, ఇక్కడ 15 ఉంది కాబట్టి 15 రాస్తారు. జీకి ఎంత ఉందో చూసుకోండి 7. దీని యొక్క ఆన్సర్ అనేది ఇది. దేర్ఫోర్ ఇక్కడ డాగ్ కోడ్ ఎంత కనుక్కోమంటే 4157 ఇది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా? ఇది చాలా సింపుల్ గా అయితే ఉంటవి ఈ విధంగా. నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక మోడల్ అయితే చూద్దాము. హెన్ ఈజ్ ఈక్వల్ టు ఈసారి ఏం చేస్తారంటే హెన్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ హెచ్ ఎంత ఉందంటే డాగ్ కూడా కోడ్ అయితే యాడ్ చేస్తారు. 4 ప్లస్ మనకి ఓ దగ్గర 15, తర్వాత జీ దగ్గర మనకి జీ కోడ్ 7, 15 ప్లస్ 9 అంటే 19 ప్లస్ 7 అంటే 26. ఈ విధంగా అయితే దీనికి కోడ్ ఇస్తారు. మనకి కదే ఇది అనేది నీకేం చెప్పడు, ఇదే వాడు ఆల్రెడీ చేసుకొని మీకు ఇస్తాడు. నువ్వు గెస్ చేయాల్సింది అది. మనం గెస్ చేస్తే మనకైతే ఆన్సర్ అయితే సింపుల్ గా వస్తుంది. దేర్ఫోర్ ఇట్లా ఇచ్చినప్పుడు మనల్ని ఏమడుగుతారంటే దేర్ఫోర్ కౌ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అంటారు. ఆన్సర్ ఎలా చేయాలంటే సికి కోడ్ 3 కదా, 3 రాసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు అప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క ఎన్ని కౌంట్ అనేవి సరిపోయినా లేవో చెక్ చేసుకున్న తర్వాత సికి 3 ప్లస్ ఓకి 15 ప్లస్ డబ్ల్యూకి మనకి కోడ్ అనేది 23 కాబట్టి ఇప్పుడు ఇటు మొత్తాన్ని అయితే యాడ్ చేయండి. చేసినట్లయితే మనకి 41 అయితే వస్తుంది. ఇది దీని యొక్క ఆన్సర్ అనేది. ఇటువంటి మోడల్లో ఇంకో మోడల్ అయితే సెకండ్ టైప్ లో ఈ విధంగా అయితే అడగడానికి అయితే మనకి అవకాశం అయితే ఉంది. ఇంకో కొంచెం మనం సింపుల్ టు కాంప్లెక్స్కి వెళ్ళే కొద్ది ఇంకొక మోడల్ చూసుకున్నట్లయితే సిఈజీ ఈజ్ ఈక్వల్ టు అంటే సిఈ యాజ్ రిటర్న్ యాజ్ అని చెప్పేసి తర్వాత డిఎఫ్హెచ్ ఈ విధంగా ఇస్తాడు. దేర్ఫోర్ తర్వాత నిన్నేమడుగుతాడంటే JLO దీన్ని నిన్ను అడుగుతాడు. ఇట్లా అడిగినప్పుడు క్వశ్చన్ ఈ విధంగా అడిగినప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏంటంటే మీరు ఫస్ట్ గెస్ చేయాల్సింది ఏంటంటే అక్కడ వాడు ఏ లాజిక్ ఇచ్చాడో చూసుకోండి. ఇక్కడ సిరీస్ లో +1 లాజిక్ అయితే ఇవ్వడం జరిగింది. సికి +1 యాడ్ చేస్తే డి వస్తుంది, తర్వాత ఈకి +1 యాడ్ చేస్తే ఎఫ్ వస్తుంది, జీకి +1 యాడ్ చేస్తే హెచ్ వస్తుంది. ఓకే కదా, ఎంతవరకు క్లియరే కదా. అప్పుడు మీరు ఏం చేయాలంటే దీనికి కూడా మీకు జేకి +1 అయితే యాడ్ చేసుకోండి. జేకి +1 యాడ్ చేస్తే కే వస్తుంది. ఆ తర్వాత ఎల్కి +1 యాడ్ చేస్తే ఎం వస్తుంది. తర్వాత ఓకి +1 యాడ్ చేస్తే ఓ తర్వాత మనకు వచ్చేది పి వస్తుంది. దేర్ఫోర్ మనకు ఆన్సర్ అనేది కేఎంపి అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా అయితే అడగడానికి అయితే అవకాశం ఉంది. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి అయితే ఖచ్చితంగా చూసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే కొన్ని వాటిలో అడుగుతారు. అట్లానే ఇక్కడ +1 అనే ఇవ్వాలని లేదు, లేకపోతే +2 ఇవ్వచ్చు, లేదా +3 కూడా ఇవ్వచ్చు. ఇంకొన్నిసార్లు ఎట్లా అడగవచ్చు అంటే జస్ట్ చెప్తున్నాను, +1 -1 ఇట్లాగానే ఇవ్వచ్చు, లేదా +2 -1 అని ఇవ్వచ్చు. ఈ విధంగా ఏదైనా ఒక ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యి మీకు క్వశ్చన్ అయితే ఇస్తాడు. మీరు జస్ట్ ఆ ప్రొసీజర్ ఏందో అక్కడ ఇచ్చినటువంటి ట్రిక్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆన్సర్స్ అయితే వస్తాయి. ఇది ఒక మోడల్. ఇంకా మనం నెక్స్ట్ 4th టైప్ చూసుకున్నట్లయితే ఈ యొక్క కింగ్ ఈజ్ ఈక్వల్ టు నీకేమి ఇస్తాడంటే GNIK ఇస్తారు. దేర్ఫోర్ క్యూన్ ఈజ్ ఈక్వల్ టు నిన్ను కనుక్కోమంటాడు. ఇట్లా కనుక్కోమన్నప్పుడు చాలా సింపుల్. మీకు ఇక్కడ
ఇట్లాంటి క్వశ్చన్స్ దగ్గర అయితే మనకి ఒక్కోసారి మైండ్ పోతుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ +1 వేసినా లేకపోతే సిరీస్ ఫాలో అయినా లేకపోతే మొత్తం ఓవరాల్ టోటల్ చేసినా నీకు ఇక్కడైతే ఏందైతే ఆన్సర్ అయితే కనపడదు. ఇక్కడ వాడు ఏం చేశాడంటే సింపుల్ గా వీటిని రివర్స్ ఆర్డర్ లో బ్యాక్ రైట్ టు లెఫ్ట్ లోకి అయితే రాయడం అయితే జరిగింది. చూసుకోండి, జీకి ఫస్ట్ కింగ్ లో లాస్ట్ వర్డ్ జీ, ఇక్కడ జీ రాశాడు, తర్వాత ఎన్ కి ఎన్, ఐకి ఐ. ఓకే, ఈ విధంగా రాశారు. అప్పుడు నువ్వేం చేయాలి, నిన్న అడిగిన ఆన్సర్లో అడిగితే నువ్వు కూడా ఆన్సర్ ఎన్ తీసుకొచ్చి ఫస్ట్ రాసి తర్వాత ఈ యు క్యూ, ఇదైతే ఆప్షన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్ అయితే మనకి ఆన్సర్ అయితే అవుతుంది. ఇది ఈ మోడల్ అయితే ఒకటి, ఈ మోడల్ అయితే తప్పకుండా అయితే ఈ విధంగా అయితే ఒకటి చూసుకోండి. దీని తర్వాత ఇంకొక మోడల్ అయితే చేద్దాం మనం. 5th మోడల్, therefore విజయవాడ ఈజ్ కోడెడ్ యాజ్ అని క్వశ్చన్ ఇచ్చి విజయవాడ VIJAYAWADA విజయవాడ ఈజ్ కోడెడ్ యాజ్ అని వీటి యొక్క లెటర్స్ అయితే ఇస్తారు. ఇట్లా ఇచ్చేసి therefore ఫైండ్ అవుట్ గుంటూరు. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఈ క్వశ్చన్ అయితే ఒకసారి చూడండి క్లియర్ గా. ఈ విధంగా అయితే అడుగుతారు, విజయవాడ ఈజ్ కోడెడ్ అని జస్ట్ ఏదో ప్లేస్ ఇచ్చి లేకపోతే కర్ణాటక అని కేరళ అని ఏవో నేమ్స్ ఇస్తారు. ఈ విధంగా పర్టికులర్ అంటే ఏదో ఒక సిరీస్ అయితే ఫాలో అయ్యి కింద నెంబర్స్ అయితే ఇస్తారు. సేమ్ ఇదే ఇవ్వాలని ఏమి రూల్స్ ఏం లేవు. ఇట్లయితే ఇచ్చినప్పుడు నిన్ను నెక్స్ట్ తర్వాత ఇంకో ప్లేస్ అడిగి దాన్ని ఏ విధంగా కోడింగ్ చేస్తారని అడుగుతారు. గుంటూరు, ఇప్పుడు విజయవాడ ఈ విధంగా రాసినప్పుడు నువ్వు గుంటూరు ఏ విధంగా రాస్తావు అంటే యాస్టీస్గా ఇక్కడ ఏమున్నాయి నెంబర్స్ అయితే వీకి విజయవాడ అంటే 23 కదా, వి అంటే ఐ అంటే 9 కదా, అదే ప్రొసీజర్ ఫాలో అయింది కాబట్టి నువ్వు కూడా సేమ్ therefore G for 7 U and గుంటూరుకి ఆన్సర్ అయితే ఇది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదే క్వశ్చన్ ని కొంచెం క్రిటికల్ గా రాయాలంటే ఏ విధంగా అడుగుతారో చూద్దాము. ఇంకా మనం నెక్స్ట్ టైప్ 6 చూసుకున్నట్లయితే ఈ యొక్క 6th టైప్ లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అడగొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్డ్ ఇచ్చేసి వాడేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైన్ ఇచ్చాడు అనుకోండి, లైన్ ఈజ్ ఈక్వల్ టు 200 అని ఇస్తాడు. లైన్ 200 ఇచ్చినప్పుడు నిన్ను టైగర్ ఎంత అని అడుగుతాడు. ఇట్లా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు కొంచెం అయితే కన్ఫ్యూజ్ అవుతారు. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే ఫస్ట్ మీరు ఈ యొక్క లైన్ అయితే మొత్తాన్ని అయితే టోటల్ చేయండి. ఈ లైన్ మొత్తాన్ని మనం టోటల్ చేస్తే 50 అయితే వస్తుంది. ఆ 50ని ఇంటూ 4 వేసుకోండి. 5 4s are 20 + 0 200 కాబట్టి ఇది సరిపోయింది. అట్లానే దీనికి నువ్వు టైగర్కి ఇప్పుడు టోటల్ చేసి టైగర్కి టోటల్ చేస్తే నీకు ఎంత వస్తుంది అంటే 51 అయితే వస్తుంది. కానీ నీకు ఈ యొక్క 51 అనేది ఆప్షనల్లో ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఇంటూ 4 చేశాడు కాబట్టి నువ్వు ఇంటూ 4 చేయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 4s are 20 + 4 1s are 4 204. 51 into 4 204 వస్తుంది. ఇన్ కేస్ 204 కనుక ఆన్సర్లో ఉంటే పెట్టేయండి. ఒకవేళ 204 కొన్నిసార్లు ఆప్షన్స్ లో అయితే ఉండదు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే 204 ఆప్షన్స్ లో లేనప్పుడు ఇక్కడ లైన్ అనేది ఎన్ని నెంబర్లు ఉంది, 1 2 3 4 ఉంది కాబట్టి వచ్చినటువంటి 50ని ఇంటూ 4 చేశాడు. కానీ ఇక్కడ నీ టైగర్ ఎన్ని ఉంది, 5 ఉంది కాబట్టి 3 4 5 ఉంది కాబట్టి నువ్వు 51 into 5 చేయాలి. అప్పుడు 1 5 1 5 5 25. ఇప్పుడు నీకు 255 అనేది ఆన్సర్ అయితే అవుతుంది. ఇది రైట్ ఆన్సర్. దేర్ఫోర్ నీకు డెఫినెట్ గా అప్పుడు ఇది లేనప్పుడు 255 అయితే ఆప్షన్ లో ఉంటుంది. మీరు 255 అయితే పెట్టవచ్చు. ఇది ఈ విధంగా ఇటువంటి ప్రొసీజర్ లో కొన్ని సమస్య అయితే మీరు సాల్వ్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి ఒక కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మనం బేసిక్స్ అయితే ఫస్ట్ అసలు ఇంట్రొడక్షన్ అండ్ బేసిక్స్ అయితే కవర్ చేసాము. ఈ వీడియోలో అయితే సాల్వ్ చేద్దాం. ఇప్పటికే మంది వీడియో అయితే చాలా లెందీ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ యొక్క పార్ట్ 1 లో మాత్రం మీరు ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇంతవరకు అయితే క్లియర్ గా నేర్చుకోండి. ఇంకా దీని గురించి ప్రాబ్లమాటిక్ డిఫికల్ట్ సమ్స్ ఇవి కూడా మనం సాల్వ్ చేద్దాం. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మనం చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇది నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొక వీడియోలో నేను పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లానే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న సాయం చేయగలరు నాకు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం మీరు భరోసా అయితే ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ వీడియో.